హలో గైస్, చాలా రోజుల తర్వాత అప్డేట్స్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఈసారి చాలా మంచి అప్డేట్సే ఉన్నాయన్నమాట. సో మాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ముందు జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మాన్స్టర్ వర్స్ నుంచి గాడ్జిలా ఎక్స్ కాంగ్ సూపర్ నోవా మూవీ మార్చ్ 25, 2027 రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలుసు కదా. ఈ సూపర్ నోవా మూవీలో స్పేస్ గాడ్జిలా మెయిన్ విలన్ గా ఉండబోతుందని రీసెంట్లీ రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా డైరెక్టరీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందంట. అండ్ దీని గురించి టైటిల్ అనౌన్స్మెంట్ చూసినప్పుడే చాలా మంది గెస్ట్ చేసేసి ఉంటారు. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మాన్స్టర్ వర్స్ లో ఇంకొక ప్రీక్వెల్ సిరీస్ అనేది డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ ఈ ప్రీక్వెల్ సిరీస్ వచ్చేసి వైట్ రసెల్ నటించిన లీషా క్యారెక్టర్ మీద ఫోకస్ అయి ఉండబోతుందంట. అండ్ ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ విషయానికి వస్తే ఈ సిరీస్ 1984 లో జరుగుతుందంట. అండ్ ఈ సిరీస్ యొక్క ప్లాట్ డీటెయిల్ విషయానికి వస్తే రష్యా వాళ్ళు అమెరికాని డిస్ట్రాయ్ చేయడానికి ఒక పెద్ద టైటన్ ని వదులుతారంట. అండ్ దాన్ని ఆపడానికి లీషా ఒక సీక్రెట్ మిషన్ మీద వెళ్తాడు. అండ్ ఇందులో గాడ్జిలా అండ్ కాంగ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టుగా ఈ సిరీస్ యొక్క స్టోరీ ఉండబోతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ప్రెజెంట్ అయితే ఈ సిరీస్ ని యాపిల్ టీవీ వాళ్ళు డెవలప్ చేస్తున్నట్టు న్యూస్ తెలిసింది. సో చూద్దాం ఈ సిరీస్ అఫీషియల్ గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. అని చెప్పడం మర్చిపోయాను, ఈ మాన్స్టర్ వర్స్ నుంచి మోనార్క్ సిరీస్ యొక్క సీజన్ 2 ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత రీసెంట్లీ విన్ డీజిల్ గుండు బాబాయ్ క్రిస్టియానో రొనాల్డోతో కలిసి దిగిన ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు. అండ్ ఆ పోస్ట్ యొక్క క్యాప్షన్ లో ఫాస్ట్ మైథాలజీ అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ ఉంది కదా, అందులో రొనాల్డో కోసం ఒక క్యారెక్టర్ ని రాసినట్టు విన్ డీజిల్ బాబాయ్ కన్ఫర్మ్ చేశాడు. సో ఇప్పుడు రాబోతున్న ఫాస్ట్ 11 మూవీలో క్రిస్టియానో రొనాల్డో కూడా కనిపించబోతున్నాడు అని ఫ్యాన్స్ అందరూ స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ ఆన్లైన్ లో ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. సో చూడాలి మరి మన విన్ డీజిల్ మామ రొనాల్డో కార్ లో డీజిల్ కొట్టి ఏ విధంగా గాల్లో లేపబోతున్నాడు. అండ్ తర్వాత రీసెంట్లీ అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ రిలీజ్ అయింది కదా. ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్లేదు బాగానే పర్ఫామ్ చేస్తుంది. అయితే రీసెంట్లీ అవతార్ 4 మూవీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే రివీల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4th మూవీ డిసెంబర్ 21, 2029న రిలీజ్ కాబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీని జేమ్స్ కెమెరామెన్ తాతగారే తీయబోతున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ యాక్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందంట. అండ్ డిజ్నీ వాళ్ళకు కూడా ఈ 4th మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ చాలా బాగా నచ్చిందంట. అండ్ ఈ మూవీలో ఫేమస్ యాక్టర్స్ అయిన మిచెల్ యో, కరీనా మోగ్ అనే ఒక సైంటిస్ట్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీలో 8 years టైమ్ జంప్ చూపించబోతున్నారు. అండ్ ఇందులో కిరీ క్యారెక్టర్ మెయిన్ నేరేటర్ గా ఉండబోతుందంట. అండ్ ఈ మూవీలో కూడా క్వారిజ్ క్యారెక్టర్ రిటర్న్ కాబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ 4th మూవీలో ఎర్త్ ప్లానెట్ కి సంబంధించిన సీన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉండబోతున్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఇవి అవతార్ 4 కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. అండ్ అవతార్ 5 మూవీ వచ్చేసి డిసెంబర్ 2031 లో రిలీజ్ అవుతుందంట. అండ్ రీసెంట్లీ తాతగారు ఏం చెప్పారు అంటే ఈ 4th and 5th మూవీస్ ని కొంచెం తొందరగా కంప్లీట్ చేయడానికి కొన్ని ఏఐ జనరేటెడ్ సీన్స్ కూడా వాడొచ్చు అని కెమెరామెన్ తాతగారు చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇవే మూవీస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఆయనకి నచ్చట్లేదంట. ఆయన దగ్గర చెప్పాల్సిన స్టోరీస్ చాలానే ఉన్నాయంట, కానీ ఆయనకి ఇప్పుడు వయసు అయిపోతుంది. సో వీలైనంత త్వరగా అవతార్ మూవీస్ ని కంప్లీట్ చేసి వేరే స్టోరీస్ ని కూడా చెప్పాలని ఉంది అని తాతగారు అయితే చెప్పుకొచ్చారు. అండ్ తాతగారు ఈ ఫ్రాంచైజ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారంట. అండ్ ఒకవేళ 4th and 5th మూవీస్ అనేవి జరగకపోతే ఆయన అఫీషియల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తారంట, నేను ఈ ఫ్రాంచైజ్ ని ఆపేస్తున్నాను అని. సో ఇవి రీసెంట్లీ అవతార్ మూవీస్ కి సంబంధించి వచ్చిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత రీసెంట్లీ రిలీజ్ అయిన ఇట్ వెల్కమ్ టు డెర్రీ సిరీస్ అనేది 2025 లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ గా ఆడియన్స్ నుంచి గుర్తింపు దక్కించుకుంది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ కి సీజన్ 2 and 3 కూడా రాబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ సీజన్ 2 వచ్చేసి 1935 లో జరగబోతుంది. అండ్ సీజన్ 3 వచ్చేసి 1908 లో జరగబోతుంది. అండ్ ఈ సిరీస్ యొక్క డైరెక్టర్ అయిన యాండీ ముషెట్టికి బార్బరా ముషెట్టి అనే ఒక సిస్టర్ ఉంది. తను ఒక ప్రొడ్యూసర్ అనమాట. అండ్ తను రీసెంట్లీ ఏం చెప్పింది అంటే ఇట్ ఫ్రాంచైజ్ లో 3rd మూవీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆవిడైతే చెప్పుకొచ్చారు. ఎందుకంటే స్టీఫెన్ కింగ్ రాసిన నోవెల్స్ లో ఆయన ఇంటెన్షనల్ గా స్టోరీలో కొన్ని గ్యాప్స్ అయితే వదిలారంట. అండ్ ఆ గ్యాప్స్ ని ఫిల్ చేసే విధంగా ఒక స్టోరీ రెడీ చేసి ఇట్ చాప్టర్ 3 తీయొచ్చు అని ఆవిడైతే చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి ఈ ఇట్ ఫ్రాంచైజ్ లో 3rd పార్ట్ వస్తుందో లేదో. అండ్ తర్వాత మొన్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 రిలీజ్ అయింది. అండ్ నాకైతే ఈ వాల్యూమ్ 2 నచ్చింది. ఎందుకంటే నాకున్న డౌట్స్ అన్ని ఇప్పుడే మెల్లమెల్లగా క్లియర్ అవుతున్నాయి అనమాట. అండ్ ఈ సీజన్ 5 లో చూపించిన కొన్ని విషయాలు ఆల్రెడీ మనకి ప్రీవియస్ సీజన్స్ లో ముందుగానే హింట్ ఇచ్చారు అని కూడా ఇప్పుడు తెలిసిందనమాట. సో దానివల్ల కొంచెం నాకు ఇది నచ్చింది. అండ్ నేను ఈ సిరీస్ మీద మరీ ఎక్కువ హెవీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేదనమాట. లైక్ సీజన్ 5 రిలీజ్ అయినప్పటి నుంచి కొన్ని ఫ్యాన్ థియరీస్ వస్తున్నాయి కదా, లైక్ 3 తలల పెద్ద డ్రాగన్ వస్తుంది అండ్ స్టీవ్ ఆకాశం నుంచి పడిపోయి చనిపోతాడు అండ్ హెన్రీకి అండ్ ఆ లైబ్రేరియన్ కి ఏదో కనెక్షన్ ఉంది, అందుకే ఆ గేట్స్ అన్ని లైబ్రరీ దగ్గర కనెక్ట్ అయ్యాయి. ఇలా నేను కొన్ని ఫ్యాన్ థియరీస్ చూశాను అనమాట, కానీ నేను అవేమి పట్టించుకోలేదు. సో నాకైతే ఈ వాల్యూమ్ 2 నచ్చింది. అండ్ నేను వాల్యూమ్ 3 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను.
అండ్ ఈ వాల్యూమ్ 3 యొక్క రన్ టైం వచ్చేసి 2 అవర్స్ ఉండబోతుంది అనమాట. సో ఈ 2 అవర్స్ లో మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారో లేదో చూడాలి మరి. అండ్ ఈ వాల్యూమ్ 3 మన ఇండియాలో జనవరి 1st రిలీజ్ కాబోతుంది. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత అప్డేట్ కూడా ఈ స్ట్రేంజర్ థింగ్స్ గురించి అనమాట. ఈ సిరీస్ యొక్క క్రియేటర్స్ అయిన డఫర్ బ్రదర్స్ రీసెంట్లీ ఏం చెప్పారు అంటే, ఈ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్రాంచైజ్ లో ప్రెసెంట్ ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉంది అని డఫర్ బ్రదర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సిరీస్ అనేది ఇదే ఫ్రాంచైజ్ లో ఉండబోతుందంట. కానీ ఇందులో డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ యాక్టర్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయని డఫర్ బ్రదర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇది కాకుండా రాబిన్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్ట్రెస్ మాయా హాక్ ఉంది కదా, తను కూడా ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ గురించి ఒక ఐడియా పిచ్ చేసిందంట. అండ్ ఈ సిరీస్ అనేది స్టీవ్, నాన్సీ, జానథన్ అండ్ రాబిన్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ అయి ఉంటుందంట. అండ్ ఈ స్పిన్ ఆఫ్ సిరీస్ వచ్చేసి స్కూబిడూ సిరీస్ ఉంటుంది కదా, కొంచెం ఆ టైప్ లో ఉంటుందని మాయా హాక్ అయితే చెప్పుకొచ్చింది. అండ్ ప్రెసెంట్ అయితే తను ఈ సిరీస్ గురించి ఒక ఐడియా పిచ్ చేసిందంట. కానీ దీని గురించి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు అండ్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇవి జనరల్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే, ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ సూపర్ గర్ల్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ అండ్ ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ సినాప్సిస్ కూడా రిలీజ్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ సూపర్ గర్ల్ మూవీలో డేవిడ్ కారెన్స్వెట్ సూపర్ మ్యాన్ గా రిటర్న్ కాబోతున్నాడు అని మిల్లీ ఆల్కాక్ కన్ఫర్మ్ చేసింది. అండ్ రీసెంట్లీ ఈ సూపర్ గర్ల్ మూవీ యొక్క ఫస్ట్ టెస్ట్ స్క్రీనింగ్ జరిగిందనమాట. అండ్ మూవీ చూసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 అవర్స్ కంటే తక్కువే ఉండబోతుందంట. అండ్ ఆ టెస్ట్ స్క్రీనింగ్ లో మూవీ చూసిన వాళ్ళు మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తున్నారంట. అంటే మరీ బాగుంది అని చెప్పలేం, అలానే బ్యాడ్ గా ఉంది అని కూడా చెప్పలేం అన్నట్టుగా రివ్యూ ఇస్తున్నారంట. అండ్ మూవీలో కొన్ని సీన్స్ అనేవి చాలా బాగున్నాయంట. అండ్ సూపర్ గర్ల్ క్యారెక్టర్ లో మిల్లీ ఆల్కాక్ చాలా బాగా నటించిందంట. అండ్ లోబో క్యారెక్టర్ లో జేసన్ మమోవా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడంట. అండ్ లోబో క్యారెక్టర్ కి ఈ మూవీలో 2 ఫైట్స్ ఉండబోతున్నాయని కన్ఫర్మ్ అయింది. కానీ ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ రొటీన్ గా అండర్ డెవలప్డ్ క్యారెక్టర్ గా కనిపించాడంట. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా డార్క్ గా ఉంది అని కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పారంట. సో ఇవి రీసెంట్లీ జరిగిన టెస్ట్ స్క్రీనింగ్ నుంచి వచ్చిన కొన్ని డీటెయిల్స్ అనమాట. అండ్ తర్వాత మ్యాన్ ఆఫ్ టుమారో మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ యొక్క షూటింగ్ అనేది ఏప్రిల్ మంత్ లో స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఈ మూవీలో విలన్ గా బ్రేనియాక్ క్యారెక్టర్ కనిపించబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ బ్రేనియాక్ క్యారెక్టర్ కోసం లార్స్ ఎడింగర్ అనే ఒక యాక్టర్ ని తీసుకున్నట్టు జేమ్స్ గన్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీ 2027 లో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత మ్యాట్ రీవ్స్ ద బ్యాట్మ్యాన్ పార్ట్ 2 మూవీ యొక్క షూటింగ్ అనేది మే మంత్ నుంచి స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీలో హార్వీ డెంట్ టూ ఫేస్ క్యారెక్టర్ మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ హార్వీ డెంట్ క్యారెక్టర్ కోసం బ్రాడ్ పిట్ ని తీసుకోబోతున్నారు అని రీసెంట్లీ చాలా పెద్ద రూమర్ అయితే వచ్చింది. కానీ అది ఫేక్ న్యూస్ అనమాట, అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ స్కార్లెట్ జాన్సన్ క్యారెక్టర్ వచ్చేసి హార్వీ డెంట్ క్యారెక్టర్ కి వైఫ్ గా కనిపించబోతుంది అని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అది కూడా ఫేక్ అనమాట. ఇంకా తన క్యారెక్టర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ రివీల్ అవ్వలేదు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ మే మంత్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీ అక్టోబర్ 1, 2027 రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత జేమ్స్ గన్ డీసీయూలో రాబోతున్న బ్యాట్మ్యాన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీ యొక్క షూటింగ్ అనేది 2027 లో స్టార్ట్ కాబోతుందని హాలీవుడ్ ఇన్సైడర్స్ అయితే స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ ఈ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీలో బ్రూస్ వెయిన్ గా నటించబోతున్న యాక్టర్ ఎవరో నెక్స్ట్ ఇయర్ అనౌన్స్మెంట్ ఇస్తారు అని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇవి రీసెంట్లీ వచ్చిన కొన్ని డీసీ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే, ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ మార్వెల్ వాళ్ళు వొల్వరిన్ కి సంబంధించి ఒక ట్రేడ్ మార్క్ ఫైల్ చేశారంట. అండ్ ప్రీవియస్లీ హ్యూ జాక్మెన్ కూడా వొల్వరిన్ క్యారెక్టర్ నుంచి రిటైర్ అయిపోయే టైం ఇంకా రాలేదు అన్నట్టు చెప్పుకొచ్చాడు. సో ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు వొల్వరిన్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు, జస్ట్ హాలీవుడ్ ఇన్సైడర్స్ స్పెక్యులేట్ చేస్తున్నారు అంతే. అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క అప్డేట్ల విషయానికి వస్తే, రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ ఆన్లైన్ లో లీక్ అయింది. అది చాలా మంది చూసే ఉంటారు. అండ్ ఆ లీక్ అయిన ట్రైలర్ లో అసలు ఏం కనిపించట్లేదు అనమాట, చాలా బ్లర్ గా ఉంది. కానీ కనిపించినంత వరకు అయితే బాగుంది. కొన్ని కామిక్ బుక్ కవర్స్ ని రీక్రియేట్ చేసినట్టు కనిపిస్తున్నారు. అండ్ ఈ మూవీ యొక్క అఫీషియల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కొంతమంది జనవరిలో వస్తుంది అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఫిబ్రవరి 8న జరిగే సూపర్ బౌల్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తారు అంటున్నారు. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో సరిగా క్లారిటీ అయితే లేదు. అండ్ రీసెంట్లీ ఈ బ్రాండ్ న్యూ డే మూవీ గురించి కొన్ని డీటెయిల్స్ తెలిసాయి అనమాట. అవేంటి అంటే, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు డైరెక్టర్ డస్టిన్ డానియల్ క్రిటన్ అండ్ టామ్ హాలండ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీలో బ్రూస్ బ్యానర్ క్యారెక్టర్ ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కనిపించబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీలో పనిషర్ ఉండబోతున్నాడు అన్న విషయం మనకి ఆల్రెడీ తెలుసు అనమాట.
అనమాట. అండ్ రీసెంట్లీ లీక్ అయిన ట్రైలర్ లో కూడా పనిషర్ కనిపించాడు. అండ్ ఈ మూవీలో గ్రే హల్క్ క్యారెక్టర్ కూడా కనిపించబోతున్నాడు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీలో ఎంజే కి ఒక న్యూ బాయ్ ఫ్రెండ్ ఉంటాడంట. అండ్ అతను ప్రాబబ్లీ హ్యారీ ఆస్బార్న్ అయ్యే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీలో కనిపించబోతున్న సూపర్ హీరోస్ అందరూ వాళ్ళ పర్సనల్ ట్రామాని ఫేస్ చేయబోతున్నారని కూడా రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే తెలిసింది. అండ్ అంతేకాదు ఈ మూవీలో ఇంకొక స్ట్రీట్ లెవెల్ మార్వెల్ క్యారెక్టర్ కూడా కనిపించే ఛాన్స్ ఉందని రీసెంట్లీ డానియల్ ఆర్పిగా నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఆ స్ట్రీట్ లెవెల్ క్యారెక్టర్ ప్రాబబ్లీ లూక్ కేజ్ కానీ ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ కానీ అవ్వచ్చు అని స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ ఈ బ్రాండ్ న్యూ డే మూవీలో నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన సాడీ సింక్ కూడా ఉంది కదా. తన క్యారెక్టర్ గురించి సరిగ్గా క్లారిటీ అయితే లేదు కానీ ప్రతి వారం తన క్యారెక్టర్ గురించి ఏదో ఒక రూమర్ అయితే వస్తూనే ఉంది. అండ్ రీసెంట్లీ వచ్చిన రూమర్ ఏంటి అంటే సాడీ సింక్ క్యారెక్టర్ జీన్ గ్రే అండ్ సైక్లాప్స్ యొక్క కూతురైన రేచల్ సమర్స్ క్యారెక్టర్ లో సాడీ సింక్ నటించబోతుంది అని ఒక రూమర్ వచ్చింది. కానీ అది ఫేక్ న్యూస్ అంట. సో తను ఈ మూవీలో ఏ క్యారెక్టర్ ప్లే చేస్తుందో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అండ్ ఇవి రీసెంట్లీ బ్రాండ్ న్యూ డే మూవీ నుంచి వచ్చిన కొన్ని రూమర్స్ అండ్ రిపోర్ట్స్ అన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా డూమ్స్ డే మూవీ యొక్క అప్డేట్ల విషయానికి వస్తే ఈ మూవీకి సంబంధించి మొత్తం 4 టీజర్లు రాబోతున్నాయని ప్రీవియస్లీ 1 మంత్ నుంచి మీకు న్యూస్ తెలిసే ఉంటుంది కదా. అందులో ఫస్ట్ ది స్టీవ్ రాజర్స్ కి సంబంధించిన టీజర్ రీసెంట్లీ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. అండ్ సెకండ్ థార్ కి సంబంధించిన టీజర్ ప్రెసెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ ఈ 3వ టీజర్ థియేటర్ లో వేస్తారు. అప్పుడు థార్ కి సంబంధించిన సెకండ్ టీజర్ యూట్యూబ్ లో వస్తుంది. అండ్ 3వ టీజర్ లో మ్యాగ్నెటో అండ్ సైక్లాప్స్ కూడా కనిపించబోతున్నారు అని రీసెంట్లీ డానియల్ ఆర్పిగా నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ 4వ టీజర్ లో ఫుల్ టీజర్ చూపిస్తారు అని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మనకైతే ఇండియాలో ఈ టీజర్స్ అనేవి సరిగా ప్లే చేయట్లేదు అనమాట. కొన్ని థియేటర్స్ లో వేస్తున్నారు, కొన్ని థియేటర్స్ లో వేయట్లేదు. సో మనం యూట్యూబ్ లో వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ డూమ్స్ డే మూవీలో స్టీవ్ రాజర్స్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ గా కనిపించబోతున్నాడంట. అండ్ ఈ మూవీ స్టీవ్ రాజర్స్ అండ్ డాక్టర్ డూమ్ మధ్య జరిగే రైవల్రీ మీద ఫోకస్ అయి ఉండబోతుందంట. అండ్ ఎండ్ గేమ్ మూవీ లాస్ట్ లో స్టీవ్ రాజర్స్ ఇన్ఫినిటీ స్టోన్స్ ని రిటర్న్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అండ్ అలా పాస్ట్ టైం పీరియడ్ లో వెళ్ళిన స్టీవ్ రాజర్స్ చేయకూడని పని ఒకటి చేస్తాడంట. దానివల్ల డాక్టర్ డూమ్ రావాల్సి వచ్చింది అన్నట్టుగా మూవీ యొక్క స్టోరీ ఉంటుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీలో లోకీ క్యారెక్టర్ మెయిన్ ప్రొటాగనిస్ట్ గా ఉండబోతున్నాడంట. అండ్ ఇందులో థార్ కూతురు లవ్ కనిపించబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ కెప్టెన్ కార్టర్ కూడా కనిపించబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ కూడా ఈ డూమ్స్ డే మూవీలో కనిపించబోతున్నాడు అని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు ఈ మూవీలో ఒక సీన్ లో వాయిడ్ చూపిస్తారంట. అండ్ అక్కడ మల్టిపుల్ కెప్టెన్ అమెరికా వేరియంట్స్ ని కూడా చూపిస్తారని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. అండ్ ఈ డూమ్స్ డే మూవీలో హల్క్ క్యారెక్టర్ ఉండడు అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ 4 మూవీలో హల్క్ క్యారెక్టర్ ఉన్నాడు కదా. ఆ మూవీలో జరిగిన ఈవెంట్స్ వల్ల డూమ్స్ డే మూవీలో హల్క్ క్యారెక్టర్ కనిపించాడు అని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే డూమ్స్ డే మూవీకి సంబంధించి చాలా రిపోర్ట్స్ అండ్ రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో చూడాలి మరి ముందు ఈ మూవీ గురించి ఇంకెన్ని రిపోర్ట్స్ అండ్ రూమర్స్ రాబోతున్నాయో. అండ్ ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.